స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీనుని. మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న శీర్షికన, వంటిల్లే వైద్యశాల అన్న శీర్షికన ఈరోజు చెప్పబోయేటటువంటి సరికొత్త అంశం ఏమిటంటే, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి అంటే నిన్న మనము నీటి ద్వారా ప్రారంభం చేశాము. నీటి ద్వారా ఏ విధంగా అయితే కడుపు శుభ్రం అయిపోతుందో, ఆ కడుపుకు తగినటువంటి ఆహారం మనం అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే కడుపుకు సరైనటువంటి ఆహారం అందిస్తే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఏ అనారోగ్యమైనా కూడా జీర్ణ వ్యవస్థ నుండే ప్రారంభమయ్యేది. కాబట్టి జీర్ణ వ్యవస్థ ఏది అయితే సక్రమంగా జరుగుతుందో అలాంటి ఆహారాన్ని అందించాలి. అలాంటి ఆహారాల్లో బలమైనటువంటి ఆహారం ఏదైనా ఉందిరా అంటే రాగి గంజి. ఈ రాగి గంజిలోకి పాలు వేసి అందులో తాటి బెల్లం పొడి కానీ, బెల్లం పొడి కానీ, అదేవిధంగా ఖర్జూరపు పొడి కానీ వేసినట్లయితే పోషకాల గని దాదాపుగా రాగి గంజి తాగడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ కూడా పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది నేడు అందరూ కూడా గ్యాస్ట్రిక్తో చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారికి ఔషధం లాంటిది ఏదైనా ఉందంటే అది రాగి గంజి, లేకుంటే మిల్లెట్ గంజి. మిల్లెట్ పౌడర్తో చేసినటువంటి గంజి కానీ, రాగి పౌడర్తో చేసినటువంటి గంజి కానీ చేసుకున్నట్లయితే మనకు గ్యాస్ ట్రబుల్ రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి రాగి గంజితో మన కడుపుకు శుభ్రమైనటువంటి ఆహారాన్ని అందిస్తే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాని మీరు ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే.